ఈడెన్ గార్డెన్స్లో ఎస్ఆర్హెచ్ వైల్డ్ ఫైర్ పర్ఫార్మెన్స్. కేకేఆర్ సెకండ్ లార్జెస్ట్ డిఫీట్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. ఇది మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ట్రావిషేక్ నుంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వస్తే మ్యాచ్ ఎలా ఉంటుందో అర్థమైపోయింది. అండ్ చాలా మంది క్వశ్చన్ చేశారు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ గురించి, వాళ్ళకి రిప్లై కూడా వచ్చేసింది. అండ్ ఇవాళ ఇంపార్టెంట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పంజాబ్. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. మొత్తానికి ఎస్ఆర్హెచ్ హస్ గాట్ దర్ ఫస్ట్ 2 పాయింట్స్ ఐపీఎల్లో. ఆ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం, ఇవాల్టి మ్యాచ్ గురించి కూడా. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో నిన్న ఎస్ఆర్హెచ్ దుమ్ము లేపే పర్ఫార్మెన్స్తో గెలిచారు. దాని గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడదాం, ఎస్ఆర్హెచ్ అసలు ఆ మ్యాచ్ ఎట్లా గెలిచారో. కానీ బిఫోర్ దట్ ఇవాళ ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది, సిఎస్కే వర్సెస్ పంజాబ్. దీని గురించి ఫటాఫట్ డిస్కస్ చేద్దాం, దాని తర్వాత విల్ జంప్ ఇన్ టు దట్. సో ఈ మ్యాచ్ చెపాక్ చెన్నై స్టేడియంలో జరుగుతుంది. హెడ్ టు హెడ్ పంజాబ్ వర్సెస్ సిఎస్కే. ఇప్పుడు దాకా 32 మ్యాచెస్ ఆడారు ఐపీఎల్లో. 16 మ్యాచ్లు ఈచ్ గెలిచారు. ఇక్కడ పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ లాస్ట్ 12 మ్యాచెస్ చూసుకుంటే ఏమో ఇక్కడ సిఎస్కే 4, పంజాబ్ 8. పంజాబ్ డామినేషన్ ఉంది, ఆఫ్ లైట్ ఎక్కువ మ్యాచ్లు గెలుస్తున్నారు సిఎస్కేతో. అండ్ చెపాక్ స్టేడియంలో వచ్చేస్తే 4 మ్యాచెస్ ఏమో సిఎస్కే గెలిచారు, 5 ఏమో పంజాబ్ గెలిచారు. ఇక్కడ ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఓకే, నౌ కమింగ్ టు వెన్యూ స్టాట్స్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా 7 మ్యాచెస్ అంటే T20s ఇన్ 2026 నేను చెప్తుంది. T20 వరల్డ్ కప్ ఇక్కడ జరిగింది. అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీం ఏమో 4 మ్యాచ్లు గెలిచారు, అండ్ సెకండ్ బ్యాటింగ్ ఏమో 3 టైమ్స్ గెలిచారు. 4 అవుట్ ఆఫ్ 7 టైమ్స్ టీమ్స్ హ్యావ్ బ్యాటెడ్ ఫస్ట్ టాస్ గెలిచిన తర్వాత. అయితే ఈ పిచ్ రిలే చేసిన తర్వాత T20 వరల్డ్ కప్ ఆడారు. సో నేను పాత స్టార్ట్స్ చెప్పట్లే, ఎందుకంటే పిచ్ రిలే చేసిన తర్వాత బ్యూటిఫుల్ బ్యాటింగ్ పిచ్ అయిపోయింది. మీరు చూడండి, ఈ మ్యాచ్లో ఫుల్ రన్స్ చూస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ పిచ్చెస్ ఇది మొత్తం ఐపీఎల్లో. ఓకే, ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి T20 వరల్డ్ కప్లో చూసాం 197, విన్నింగ్ స్కోర్ వచ్చేసి 213. అండ్ బౌలింగ్ స్ప్లిట్ చూస్తే పేసర్స్ ఏమో 58% వికెట్స్ ఇస్తారు, స్పిన్నర్స్ వచ్చేసి 42. ఓకే, నౌ కమింగ్ టు ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఆఫ్ బోత్ ద టీమ్స్. మీరు స్క్రీన్ మీద వేస్తున్నా, మోస్ట్ లైక్లీ ఇదే ఉండొచ్చు, పంజాబ్ ఇంకా సిఎస్కేది. అండ్ బౌలింగ్ డిప్లాయ్మెంట్ కూడా వేస్తున్నా చూడండి, పవర్ ప్లేలో, మిడిల్ ఓవర్స్లో, డెత్ ఓవర్స్లో ఎవరు ఏ ఏరియాస్లో బౌలింగ్ వేస్తారని చెప్పేసి. నౌ మోస్ట్ ఇంపార్టెంట్, ప్లేయర్స్ ఎవరు ఫామ్లో ఉన్నారు. ఈచ్ టీమ్ నుంచి బ్యాటర్, బౌలర్ ప్లస్ ప్లేయర్ టు వాచ్అవుట్ పిక్ చేస్తున్నా, మీకు తెలుసు ఆల్రెడీ ప్రతి వీడియోలో. సో ఈ వీడియోలో కూడా సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్. సో సిఎస్కే నుంచి ఇన్ఫార్మ్ ప్లేయర్ సంజు శాంసన్ బ్యాటర్, బౌలర్ వచ్చేసి మార్కో ఎన్సన్, సౌత్ ఆఫ్రికన్ బౌలర్, బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ప్లేయర్ టు వాచ్అవుట్ ఫర్ అంటే నా ఇంట్యూషన్, ఎవరు రన్స్ కొట్టచ్చు, ఫామ్ కాదు, ఎవరు రన్స్ కొట్టచ్చు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రుతురాజ్ గాయక్వాడ్, క్యాప్టెన్ అనిపిస్తుంది. మంచి బ్యాటింగ్ పిచ్, ఓపెన్ వస్తాడు, దుమ్ము లేపుతాడు అనిపిస్తుంది. ఓకే, నా పంజాబ్ నుంచి ప్లేయర్ టు వాచ్అవుట్ ఫర్ కాదు, ఇక్కడ ఫామ్లో ఉన్న ప్లేయర్ శ్రేయస్ అయ్యర్, అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అండ్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్ యూనిట్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు తను కూడా. అండ్ ప్లేయర్ టు వాచ్అవుట్ ఫర్ ప్రభ్సిమ్రన్ సింగ్, వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్, ఇంట్యూషన్ స్ట్రాంగ్ ఉంది, రన్స్ కొడుతుంటే లాస్ట్ మ్యాచ్ కూడా సబ్లైమ్ టచ్లో అనిపించాడు. ఓకే, నౌ ఇంపార్టెంట్ మ్యాచ్అప్స్. మీకు తెలిసి T20 ఫార్మాట్లో ఎంత ఇంపార్టెంట్ మ్యాచ్అప్స్ మనం డిస్కస్ చేస్తున్న వీడియోలో మోస్ట్ ఆఫ్ ద టైం అదే జరుగుతుంది. మరి ఈ మ్యాచ్లో మ్యాచ్అప్స్ ఎట్లున్నాయంటే, సంజు శాంసన్ వర్సెస్ హర్షదీప్ సింగ్. అంటే సిఎస్కే బ్యాటింగ్ చేస్తుంటే వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్అప్ ఎట్లా అంటే, 9 ఇన్నింగ్స్లో 79 రన్స్ ఇచ్చాడు కదా, ఒకసారి అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ బాగుంది, క్లోజ్ టు 190. అండ్ రుతురాజ్ గాయక్వాడ్ వర్సెస్ హర్షదీప్ సింగ్, 6 ఇన్నింగ్స్లో 40 రన్సే కొట్టాడు, 3 సార్లు అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ కూడా తక్కువ ఉంది. ఒకవేళ పంజాబ్ బ్యాటింగ్ చేస్తుంటే ప్రభ్సిమ్రన్ సింగ్ వర్సెస్ నూర్ అహ్మద్, 2 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ చేశాడు. చూడండి, సూపర్ మ్యాచ్అప్ ఇది. అండ్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ఖలీల్ అహ్మద్, 8 ఇన్నింగ్స్లో 33 రన్స్, 3 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ మార్కస్ స్టాయినిస్ వర్సెస్ ఖలీల్ అహ్మద్, ఇది కూడా బాగుంది మ్యాచ్అప్, 5 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ చేశాడు. మొత్తానికి ఇది సంగతి. అయితే ఇప్పుడు కమింగ్ టు మ్యాచ్ ప్రెడిక్షన్. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన, ఐ ఫీల్ దట్ పంజాబ్ ఈజ్ స్ట్రాంగ్, పంజాబ్ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. కానీ మీకు తెలిసి T20 ఫార్మాట్లో ఏమి చెప్పలేము, ఏమైనా జరగచ్చు. కానీ ఆన్ పేపర్ ఫాము ఇదంతా స్ట్రాటజికలీ, ప్రాక్టికల్లీ చూస్తే పంజాబ్ టు విన్ దిస్ మ్యాచ్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ యెస్టర్డేస్ మ్యాచ్, ఎస్ఆర్హెచ్ దుమ్ము లేపే పర్ఫార్మెన్స్. సో ఎస్ఆర్హెచ్ గెలిచిన తర్వాత సెలబ్రేట్ చేయకపోతే ఎట్లా? ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. చూడండి, టాస్ ఓడిపోయారు. ఎస్ఆర్హెచ్ ఈజ్ ద ఫస్ట్ టీమ్ టు విన్ ద మ్యాచ్. మొత్తం ఈ ఐపీఎల్లో ప్యాటర్న్ బ్రేక్ చేశారు, ఇంకో ప్యాటర్న్ కూడా బ్రేక్ చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ గెలుస్తాము. బ్రిలియన్ అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాచ్. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది, పిచ్ కొంచెం డ్రై ఉండింది, బాల్ స్వింగ్ అవుతుంది, కానీ దుమ్ము లేపే స్టార్ట్ ఇది మాత్రం ట్రావిషేక్ స్టార్ట్ చేసేసారు. ఇద్దరు ఫామ్లో వచ్చేసారు. దిస్ ఈజ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఎట్లయితే బ్యాటింగ్ చేశారో అన్ని గేమ్ ప్లాన్స్ ట్రై చేశాడు అక్కడ కెప్టెన్ ఆఫ్ కేకేఆర్. ఏది పంజలే, కొడతానే ఉన్నారు, బాల్ స్వింగ్ అయినా కొడుతున్నారు, వరుణ్ చక్రవర్తి వచ్చినా కొట్టారు. ఒక్క బౌలర్కే అక్కడ రెస్పెక్ట్ ఇచ్చింది సునీల్ నారాయణకి పవర్ ప్లే తర్వాత తనకు కూడా రెస్పెక్ట్ ఇవ్వలే. కానీ వాళ్ళు ఎట్లయితే చూపించారో మళ్ళా ఆ పాత ఫామ్ వచ్చేసినట్టు కనిపించింది. దిస్ ఈజ్ వెరీ గుడ్ న్యూస్. చూడండి ఎలాంటి స్టార్ట్ వచ్చిందంటే, మొత్తం ఇప్పుడు దాకా ఐపీఎల్లో
హైయెస్ట్ రన్స్ పవర్ ప్లే 84 రన్స్, దాంట్లో 82 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఇక్కడే మొత్తం ఇట్లా బేస్ వేసేసారు. దాని తర్వాత డిప్ వచ్చింది, వికెట్స్ పడినాయి కొన్ని. కానీ అగైన్ వికెట్ స్లోన మీరు గమనిస్తే ప్యాటర్న్ ఈ గ్రౌండ్లో న్యూ బాల్తో రన్స్ వస్తున్నాయి, కానీ ఓల్డ్ బాల్తో రన్స్ రావట్లేదు, ఎందుకంటే డ్రై ఉండింది సర్ఫేస్. అయితే ఇక్కడ ఏమైంది, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అందరూ అప్పుడు అనికేత్ వర్మ పైకి పంపించారు, అది కూడా వర్కౌట్ అయ్యి వికెట్స్ పడిపోయింది. కానీ ఇక్కడ 82 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. దిస్ వాజ్ మ్యాచ్ డిఫైనింగ్ మూమెంట్. ఇక్కడ క్లాసెన్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి చాలా మెచ్యూరిటీతో ఆడారు. ఇట్ వాజ్ హార్డ్ టు హిట్. బౌలర్స్ మంచిగా వేస్తున్నారు, లైన్ లైన్ మంచిగా వేస్తున్నప్పుడు కాస్త టైం తీసుకొని దాని తర్వాత గేర్లు చేంజ్ చేసి కొట్టారు. ఈ పార్ట్నర్షిప్ వల్ల ఏమైందంటే 226 రన్స్ వచ్చినాయి. అండ్ అగైన్ ఇక్కడ వచ్చారు కేకేఆర్ బ్యాటింగ్కి. అసలు ఈ టోటల్ సరిపోతుందా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ ఓవర్లో 25 రన్స్ వెళ్ళిపోయినాయి డేవిడ్ పెన్ ఓవర్లో. ఏంటి అవతల పక్క ఫినాలెన్ వరల్డ్ కప్లో ఇదే గ్రౌండ్లో 33 బాల్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు, మీకు గుర్తుంటే. సో ఆ మెమరీస్ ఉంటాయి, న్యూ బాల్తో రన్స్ వస్తాయి, డేవిడ్ పెన్ ఎక్కువ రన్స్ ఇచ్చేసాడని చెప్పి చాలామంది అనొచ్చు. కానీ వాట్ ఐ విల్ సే, సి ఈజియర్ టు బ్యాట్ విత్ ద న్యూ బాల్, ఈవెన్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసినప్పుడు. సో తన మీద ప్రెషర్ ఉంటుంది. ఫినాలెన్ అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు, అటాక్ చేశాడు, రన్స్ తగిలినాయి. కానీ దాని తర్వాత లెట్ మీ టెల్ యూ, ఇక్కడ అవుట్ స్టాండింగ్ మూవ్ కెప్టెన్ ఇషాన్ కిషన్. ఎందుకంటున్నా అంటే మీకు గుర్తుంటే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ తీసుకొచ్చాడు ఈ మ్యాచ్. కానీ తీసుకొచ్చే ముందు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే ఫినాలెన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అక్షర్ పటేల్కి అవుట్ అయ్యాడు, మీకు గుర్తుంటే. అలాంటి గేమ్ ప్లాన్ ఇక్కడ ఇషాన్ కిషన్ యూజ్ చేశాడు, వర్కౌట్ అయింది. అది కూడా హర్ష్ డుబేని ఎట్లయితే తెచ్చాడో, సెకండ్ ఓవర్ కాటన్ బాల్ బ్రిలియంట్ తీసుకున్నాడు. దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే పవర్ ప్లే ఎండింగ్ దాకా ఆడుంటే మాత్రం ఈ మ్యాచ్ ఎవరైనా గెలిచి ఉండొచ్చు. ఫినాలెన్ అలాంటి ఫామ్లో ఉన్నాడు. సరే ఇక్కడ వికెట్ పడిపోయింది, దాని తర్వాత కూడా ఇంకా కేకేఆర్ గెలవచ్చు ఈ మ్యాచ్ ఇఫ్ దే ఆర్ బ్యాటెడ్ వెల్. కానీ సిల్లీ మిస్టేక్ చేశారు, 2 రన్అట్స్ అయిపోయారు. క్యామరన్ గ్రీన్ అండ్ దాని తర్వాత అంక్రిష్ రఘువంశీ, ఇన్ఫార్మ్ బ్యాటర్ తను, సిల్లీ రన్స్ తీస్తానికి వెళ్ళి ఇద్దరు అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఫిట్లు వెళ్ళారు. అక్కడ నుంచి కష్టమైంది. కానీ అగైన్ ఐ హ్యావ్ టు పాయింట్ అవుట్ ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మెన్స్. బాల్తో ఎట్లయితే 2 వికెట్లు తీసాడు, బ్యాట్తో ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. వెల్ డన్ నితీష్. ఎందుకంటే ఈ మ్యాచ్ ప్రివ్యూలో నేను చెప్పా, తన బ్యాట్ నుంచి బాల్ నుంచి ఎక్కువ రన్స్ రావట్లే లాస్ట్ 1 year ఇప్పుడు కూడా అని చెప్పేసి. ఇట్ వాస్ టైమ్ టు ప్రూవ్ అని కరెక్ట్ టైంగా మ్యాచ్ గెలిపించేసాడు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. దిస్ ఇస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ నితీష్. వెల్ డన్. అండ్ ఆల్సో ఇంకా వేరే ప్లేయర్స్ గురించి మాట్లాడాలంటే నాకు నిజంగా ఇంప్రెస్ చేసింది బౌలింగ్ యూనిట్లో, అది కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్, శివాంగ్ కుమార్. చెన్నైమెన్ బౌలర్స్ బ్రిలియంట్ వేసాడు తన బౌలింగ్. వికెట్స్ రాపోయినా హీ వాజ్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. జయదేవ్ ఉన్నట్టుకాడు 3 వికెట్లు తీసుకున్నాడు. ఇషాన్ మలింగా రస్టీ ఉన్నామని మాట్లాడడం, రస్ట్ ఏం కనపడలే ఈ మ్యాచ్, చాలా మంచిగా వేసాడు. ఎస్ డేవిడ్ పెన్ కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చాడు, వీ కెన్ అండర్స్టాండ్ దట్. పవర్ ప్లేలో వెరీ క్రూషియల్, ఇనిషియల్లీ అప్పుడప్పుడు రన్స్ వెళ్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ హర్ష్ దూబే కూడా చాలా మంచి బౌలింగ్ వేశాడు. సో బౌలింగ్ యూనిట్ సడన్గా మంచి కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. దిస్ ఇస్ గుడ్ న్యూస్. మరి మీరేమంటారు? చాలా మంది క్వశ్చన్ చేశారు, మీకు గుర్తుండే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అది ఇది అని చెప్పేసి. యాక్చువల్లీ బ్యాటింగ్ ఎంత కాన్ఫిడెంట్ అనిపడింది, బౌలింగ్ యూనిట్ చూస్తే చాలా కాన్ఫిడెంట్ అనిపించింది. నాట్ టు ఫర్గెట్ చిన్న గ్రౌండ్ ఇది, అండ్ వికెట్ కూడా నాట్ సచ్ ఏ బౌలింగ్ వికెట్ అయినా ఎంత మంచిగా మేనేజ్ చేశారు కదా. ఐ రియలీ లవ్డ్ ఇట్. మొత్తానికి మజా వచ్చేసింది. మరి మీరు చెప్పండి, హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ మ్యాచ్? టర్నింగ్ పాయింట్ ఏదో అనిపించింది ఈ మ్యాచ్లో కింద కమెంట్ చేయండి. ఐ విల్ ఆల్సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాం, ముందు ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. కానీ దిస్ విక్టరీ విల్ గివ్ ఎస్ఆర్హెచ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో దట్స్ ఇట్ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూ ఎంజాయ్డ్ ఇట్. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో టేక్ కేర్, బాయ్.